పవర్ ప్లాంట్లోని క్రింది భాగాలలో యాష్ హ్యాండ్లింగ్ ఒక సబ్స్టేషన్స్తో అనుసంధానించబడింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ అసోసియేట్ విత్ ద యాష్ హ్యాండ్లింగ్ సబ్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే సాధారణంగా ఉపయోగించేటువంటి ఈ వ్యవస్థలో యాష్ హ్యాండ్లింగ్తో దేన్ని అనుసంధానించారు? ఇందులో కనిపించేటువంటి ఆప్షన్స్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇందులో మనకి సూపర్ హీటర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సూపర్ హీటర్లు ఎందుకోసం ఉపయోగపడతాయి? సూపర్ హీటర్లు అనేవి వేడి చేయడానికి ఉపయోగపడతాయి. రెండో విషయం ఏంటండి అంటే టర్బైన్ టైన్ మీద కలిగేటువంటి ఒత్తిడిని అధిగమించడానికి పూర్తి స్థాయిలో చివరి స్థాయి వరకు టర్బైన్ టైన్ మీద ఒత్తిడిని అధిగమించడానికి, ఆ ఒత్తిడిని ఎక్కువ చేయాలన్నా తక్కువ చేయాలన్నా మధ్యలో వాల్వ్ యొక్క ప్రమేయం ఉంటుంది. కాబట్టి ఆ వాల్వ్ని ఎఫెక్టివ్గా చేయడం కోసం సూపర్ హీటర్లు అనేవి ఉపయోగపడతాయి. సూపర్ హీటర్ లోపల హీటర్ అంటేనే మనకు తెలుసు ఉష్ణాన్ని అందించేటువంటి పరికరము అనే విషయం మనకు తెలుసు. దాంతోపాటుగా ఇంకొకటి చూద్దాం, బాల్ మిల్స్ అంటాం. బాల్ మిల్స్ ఎందుకు వాడతారు? థర్మల్ విద్యుత్ లోపల బొగ్గుని పొడిగా మార్చడం కోసం. బొగ్గుని పొడిగా మార్చేటువంటి పనిని పల్వరైజేషన్ అంటారు. బొగ్గుని పొడిగా మార్చే ప్రక్రియను ఏమంటారు? పల్వరైజేషన్ అంటారు. ఈ పల్వరైజేషన్ అనేటువంటి ఈ ప్రక్రియ ద్వారా బాల్ మిల్లు లోపల మనము బాల్ మిల్స్ను ఉపయోగించి బొగ్గుని చూర్ణం చేస్తారు. దానివల్ల బొగ్గు ఆదా అవుతుంది. బొగ్గు యొక్క ఆదాతో పాటుగా ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా సులువు అవుతుంది. దాని ద్వారా బొగ్గు యొక్క బూడిద శాతాన్ని తగ్గించవచ్చు, బొగ్గు యొక్క దక్షతని పెంచవచ్చు, ఇలా మండేటువంటి సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఇన్ని రకాల ఉపయోగాలు అనేవి ఈ బాల్ మిల్స్ను ఉపయోగించి మనం చేసిన పల్వరైజేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా మనం చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఆల్టర్నేటర్ అంటే ఏంటి? టర్బైన్ టైన్కి షాఫ్ట్ ద్వారా ఆనుకొని ఉన్నటువంటి పరికరాన్ని మనం ఆల్టర్నేటర్ అంటాం. అందులో ఉపయోగించేటువంటి జనరేటర్ని మనం సిలిండరికల్ జనరేటర్ అని పిలుస్తాం, లేదా స్తూపాకార జనరేటర్ అని పిలుస్తాం. జల విద్యుత్ కేంద్రాలలో కనుక మనం పరిశీలించినట్లయితే జల విద్యుత్ కేంద్రాలలో ఉపయోగించేది సేలియన్ పోల్ టైప్ రోటర్ను ఉపయోగిస్తాం. ఇందులోపల నాన్ సేలియన్ పోల్ లేదా సిలిండరికల్ టైప్ రోటర్ను ఉపయోగిస్తాం. దీని సామర్థ్యం అత్యధికంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా కాదు, లాస్ట్కి ఉపయోగపడేది ఏంటిది? ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్. థర్మల్ పవర్ ప్లాంట్లో ఈ క్రింది భాగాలలో యాష్ అంటేనే బూడిద, ఆ బూడిద యొక్క హ్యాండ్లింగ్లోకి ఉపయోగపడేటువంటి సబ్ సిస్టాన్ని, ఉపభాగాన్ని, ఉపవిభాగాన్ని ఏమని పిలుస్తారు? ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అంటారు. థర్మల్ విద్యుత్ మొత్తం మీద ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ యొక్క సామర్థ్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పూర్తి స్థాయి లోపల 99.9% వరకు ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అనేది తన యొక్క పనితనాన్ని మరియు సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఈ విధంగా ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అనేది పూర్తి స్థాయిలో మనకి థర్మల్ పవర్ ప్లాంట్ లోపల ఉపయోగపడేటువంటి భాగం. ఇది మనకు ముఖ్యమైనటువంటి అంశంగా చూసుకోవచ్చు. దీనిలో ఒకసారి చూద్దాం. థర్మల్ పవర్ ప్లాంట్ విషయానికి వస్తే థర్మల్ పవర్ ప్లాంట్ లోపల కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఉంటుంది. ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ద్వారా మనం ఏం చేస్తాం? బొగ్గుని ఈ ప్రాంతం లోపల కోల్ లోపల మనం భద్రపరుస్తాం. దాని తర్వాత కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లోకి తీసుకొస్తాం. ఈ ప్రక్రియలో బాల్ మిల్స్ను ఉపయోగించడం జరుగుతుంది. తద్వారా ఆ బాల్స్ మిల్స్ను ఉపయోగం ద్వారా బొగ్గుని పొడి రూపంలోకి మార్చడం వల్ల పూర్తిగా ఆ ప్రక్రియని పల్వరైజేషన్ అంటాం. బొగ్గు దక్షతను పెంచుతాం పాటుగా హ్యాండిలింగ్ యొక్క ఉపయోగం కూడా ఉంటుంది, ఈజీగా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం బాయిలర్ లోపల హీట్ చేయడం జరుగుతుంది. బాయిలర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? బాయిలర్ లోపల నీటి ఆవిరి నీరుగా మారుతుంది. బాగా వినండి క్వశ్చన్. అసలు థర్మల్ విద్యుత్ మొత్తం యొక్క సామర్థ్యం అనేది ఏ స్థానం వద్ద స్టార్ట్ అవుతుంది, ఏ స్థానం వద్ద ఎండ్ అవుతుంది అంటే థర్మల్ విద్యుత్ యొక్క స్థాయి, థర్మల్ విద్యుత్ యొక్క ప్రస్థానం అనేది బాయిలర్ లోపల నీటి ఆవిరిగా మారినప్పుడు మొదలవుతుంది. ఆ తర్వాత ఈ కండెన్సర్ లోపల నీటి ఆవిరి నీరుగా మారినప్పుడు అంతం కావడం జరుగుతుంది. అంటే నీటి ఆవిరిగా మారినప్పుడు కైనటిక్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ కావడం వల్ల ఆ కైనటిక్ ఎనర్జీతో కూడినటువంటి స్టీమ్ అనేది టర్బైన్ టైన్ను తిప్పడం వల్ల ఆ టర్బైన్ టైన్ వల్ల మనకి దానిని ఆనుకొని ఉన్నటువంటి ఆల్టర్నేటర్ అనేది ఏం చేస్తుందండి?
తిరగడం వల్ల విద్యుత్ శక్తి ఉత్పాదన అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఏ బొగ్గును తీసుకున్నా ఈ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్ లోపల కోల్డ్ స్టోరేజ్ లోపల ఏ బొగ్గును తీసుకున్నా ఆ బొగ్గులో యాష్ యొక్క శాతము 10% నుంచి 20% వరకే ఉంటుంది. భారతదేశం లోపల బొగ్గుని ఉపయోగించి, బొగ్గునంటే మన బిట్యూమినస్ బొగ్గును ఉపయోగించి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ యొక్క సామర్థ్యం 53% వరకు ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి లెక్కల ప్రకారం. దాంతోపాటుగా లిగ్నైట్ ఆధారితమైనటువంటి ఉత్పత్తి కూడా ఉంది, ఇది 7% వరకు ఉంది. ఆల్మోస్ట్ థర్మల్ విద్యుత్ ద్వారా మనము ఉపయోగించుకునేటువంటి మన విద్యుత్ యొక్క శాతము మన నిత్య జీవితంలో 68% వరకు ఉంది. అత్యధికంగా థర్మల్ విద్యుత్ మీద ఆధారపడేటువంటి దేశము చైనా దేశముగా ఉంది, తర్వాత యుఎస్ఏ ఉంది, తర్వాత మన ఇండియానే ఉంది 3వ ప్లేస్ లోపల ఉండడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క బాయిలర్ లోపల మనకి పూర్తి స్థాయి లోపల ఇది పనిచేయడం జరుగుతుంది. నీటిని నీరావిరిగా మారుస్తూ ఉంటుంది. దీనిలో బాయిలర్ అనే యొక్క దక్షతను పెంచాలి అంటే మనకు మెయిన్గా యాష్ హ్యాండ్లింగ్ విధానం మరియు బొగ్గుని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం. థర్మల్ విద్యుత్ యొక్క మొత్తం సామర్థ్యం దేనిపైన ఆధారపడి ఉంటుందని అన్న క్వశ్చన్ అడిగినప్పుడు బాయిలర్ యొక్క సామర్థ్యం కనుక పెరిగినట్లయితే పూర్తి స్థాయిలో థర్మల్ విద్యుత్ యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బాయిలర్ని బెన్సన్ బాయిలర్ని అంటారు. ఒకసారి ఉపయోగించిన తర్వాత తిరిగి ఉపయోగించినటువంటి బాయిలర్ని థర్మల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం ఉపయోగిస్తాం. ఈ బెన్సన్ బాయిలర్లో పోసేటువంటి నీటి యొక్క pH యొక్క విలువ కూడా 7 కన్నా ఎక్కువగా ఉండాలి. తద్వారా ఆ నీటికి బేసిక్ లక్షణం వస్తుంది, క్షార లక్షణం వస్తుంది. ఆ క్షార లక్షణం ద్వారా ఈ బాయిలర్లో ఉన్నటువంటి నీరు వల్ల పూర్తి స్థాయి లోపల బాయిలర్కి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా బాయిలర్లో ప్రధానమైనది ఇది బాయిలర్తో పాటు వచ్చేది ఫ్లూ గ్యాస్ అంటాం. ఫ్లూ గ్యాస్ అంటే చూడండి, జాగ్రత్తగా వినండి, క్వశ్చన్ అడిగే విధానం చూడండి. ఈ బాయిలర్ యొక్క ఫ్లూ గ్యాస్ని ఉపయోగించుకొని బాయిలర్ దక్షతను పెంచడానికి ఉపయోగపడే పరికరం ఏమిటి అని అంటాడు. బాయిలర్ యొక్క ఫ్లూ గ్యాస్ని ఉపయోగించుకొని బాయిలర్ యొక్క దక్షతకు ఉపయోగపడే పరికరాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎకనమైజర్ అంటారు. అంటే ఈ ఫ్లూ గ్యాస్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ మనకు కనిపించే ఫ్లూ గ్యాస్ 8 నుంచి 10% వరకు కార్బన్ డయాక్సైడ్ వాయువుని కలిగి ఉంటుంది. 67 నుంచి 72% నైట్రోజన్ వాయువుని కలిగి ఉంటుంది. 2 నుంచి 3% పరిమాణంలో ఆక్సిజన్ వాయువుని కలిగి ఉంటుంది. ఇలా దాదాపు 18% నుంచి 20% వరకు స్టీమ్ని లేదా నీటి ఆవిరిని కలిగి ఉంటుంది. ఇది పూర్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అంటే ఇక్కడ బాయిలర్ యొక్క అంశం పరంగా థర్మల్ విద్యుత్ లోపల సామర్థ్యము ఎక్కడ ప్రారంభమవుతుంది అని క్వశ్చన్ అడుగుతాడు. థర్మల్ విద్యుత్ యొక్క సామర్థ్యము బాయిలర్ వద్ద ప్రారంభమవుతుంది. థర్మల్ విద్యుత్ యొక్క పనితనము ఎక్కడ ముగుస్తుంది? మనకి కండెన్సర్ వద్ద ముగుస్తుంది. ఇటువంటి వలయాన్ని రాంకైన్ వలయం అంటారని గతంలో యూట్యూబ్ ముఖంగా కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రకంగా క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ మనకు ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటండి అంటే దుమ్ము ధూళి కణాలను లేదా యాష్ హ్యాండ్లింగ్ చేసే సబ్వే సిస్టమ్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్. సూపర్ హీటర్కి ఏం సంబంధం అండి? ఆల్టర్నేటర్కి ఏం సంబంధం అండి? బాల్ మిల్స్కి ఏం సంబంధం అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్. థర్మల్ పవర్ యొక్కలో అత్యంత సమర్థవంతమైనటువంటి భాగంగా దేన్ని పిలుస్తారు అంటే ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. పవర్ ప్లాంట్లో ఫ్లూ గ్యాస్ ప్రవాహానికి సరైన క్రమం. ఇక ఈ కంటెంట్ చూస్తే బ్రెయిన్ లోపల మనం ఇంతకు ముందు చెప్పిన ఇమేజ్ తిరగాలి. సూపర్ హీటర్లు, ఎకనమైజర్లు, ఎయిర్ ప్రీ హీటర్లు, ఎకనమైజర్లు, సూపర్ హీటర్లు, ఎయిర్ ప్రీ హీటర్లు, ఎయిర్ ప్రీ హీటర్స్, ఎకనమైజర్స్, సూపర్ హీటర్లు, ఎకనమైజర్, ఎయిర్ ప్రీ హీటర్, సూపర్ హీటర్. అంటే ఒకదాని తర్వాత ఇంకొకటి తెలవాలి కదా, అలా తెలిసినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడు, డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సూపర్ హీటర్లు, ఎకనమైజర్లు, ఎయిర్ ప్రీ హీటర్స్.
ఎయిర్ ప్రీహీటర్స్. ఎయిర్ ప్రీహీటర్స్ పనేంటి? ఎయిర్ ప్రీహీటర్స్ పనేంటి? ఫ్లూ గ్యాస్ లోపల ఉన్నటువంటి డస్ట్ని డ్రాఫ్ట్ ఫ్యాన్ ద్వారా సపరేట్ చేసి ఆ యొక్క డస్ట్తో పాటుగా వచ్చేటువంటి తీసేసిన తర్వాత వచ్చిన వేడిని బాయిలర్కి పంపించడం ఫ్లూ గ్యాస్ యొక్క రెస్పాన్సిబిలిటీ, అంటే ఎయిర్ ప్రీహీటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఫ్లూ గ్యాస్ని మళ్ళీ ఎక్కడి తీసుకొస్తుంది? ఎకనామైజర్ కూడా తీసుకొస్తుంది. ఎకనామైజర్ దేని ద్వారా? ఫీడ్ వాటర్ పంపు ద్వారా వెళ్ళేటువంటి నీటిని దేని ద్వారా అది వేడి చేస్తుంది అంటే ఫ్లూ గ్యాస్ ద్వారా వేడి చేస్తుంది. మరి ఫ్లూ గ్యాస్ అంటే ఏంటి? వివిధ గ్యాసుల యొక్క సమ్మేళనం. హైయెస్ట్ పర్సంటేజ్ ఏముంది? 67 to 72% వరకు నైట్రోజన్ గ్యాస్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి దీంట్లో ప్రియారిటీ ఆర్డర్ చూస్తే సూపర్ హీటర్లు, ఎకనామైజర్లు, ఎయిర్ ప్రీహీటర్లు, ఇది ఒక రెస్పాన్సిబుల్ వే, ఇది ఒక సరి అయినటువంటి క్రమానికి సంబంధించిన అంశం. ఫీడ్ వాటర్ హీటర్ నుండి హై ప్రెషర్ ఫీడ్ వాటర్ హీటర్ వరకు బ్లేడ్ సిస్టమ్ నుండి వచ్చే వేడి ద్వారా ఫీడ్ వాటర్ని వేడి చేయడం ద్వారా కండెన్సేట్లో ఆక్సిజన్ యొక్క కంటెంట్ కరిగించడం, తగ్గించే విధంగా ఆవిరి పవర్ ప్లాంట్ అనేది ఉంటుంది. అదేంటి అని అడిగాడు. అంటే క్వశ్చన్ ఒకసారి వినండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ aspects of steam power plant is to reduce dissolved oxygen content in the condensate by heating the feed water on the way from feed water heater to the high pressure feed water heater by the heat from the blade system. అంటే ఇక్కడ ఫీడ్ వాటర్ లోపట వాటర్ హీటర్ నుండి హై ప్రెషర్ ఫీడ్ వాటర్ హీటర్ వరకు బ్లేడ్ సిస్టమ్ నుండి వచ్చే వేడి ద్వారా, అంటే హై ప్రెషర్ సిస్టమ్కి వచ్చే వేడి ద్వారా ఫీడ్ వాటర్ని వేడి చేయడం ద్వారా కండెన్సేట్లో ఆక్సిజన్ కంటెంట్ కరిగించడం, తగ్గించే విధంగా ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది అని అడిగాడు. ఏ పవర్ ప్లాంట్లో? స్టీమ్ పవర్ ప్లాంట్లో. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి? సాధారణంగా ఏంటి అంటే, ఒకటి డీరేటర్, రెండవది రీహీటర్, 3 ఎకనామైజర్, 4 సూపర్ హీటర్. ఆప్షన్స్ చదవడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ క్వశ్చన్ చదవడానికే మనకు టైం పడుతుంది సార్. ఆప్షన్ ఏంటి? ఫీడ్ వాటర్ హీటర్ నుండి హై ప్రెషర్ ఫీడ్ వాటర్ హీటర్ వరకు బ్లేడ్ స్టీమ్ నుండి వచ్చే వేడి నీటి ద్వారా ఫీడ్ వాటర్ని వేడి చేయడం ద్వారా కండెన్సేట్లో ఆక్సిజన్ కంటెంట్ కరిగించడం, కరిగించాలి, తగ్గించే ఈ క్రింది వాటిలో ఆవిరి పవర్ ప్లాంట్ ఏది అని అడిగాడు. పవర్ ప్లాంట్లో నీరు పోస్తాం బాయిలర్లో. ఆ బాయిలర్లో పోసినటువంటి ఆ నీరు ముఖ్యంగా దాదాపుగా 100 degrees Celsiusకి వేడి చేయాలి. ఎన్ని డిగ్రీస్కి వేడి చేయాలి? 100 degrees Centigradeకి వేడి చేయాలి. 100 degrees Centigradeకి వేడి చేయాలంటే బాయిలర్కి అందించే టెంపరేచర్ ఎంత ఉండాలి తెలుసా? మినిమం 540 నుంచి 1000 degrees Celsius ఉండాలి. 540 నుంచి 1000 degrees Celsius ఉండాలి. ఆ నీరు అనేది 100 degrees Centigradeకి వేడి చేసిన తర్వాత ఆ నీటి లోపల ఉండేటువంటి ఆక్సిజన్ కావచ్చు, కార్బన్ డయాక్సైడ్ కావచ్చు, అంటే కదా ఈ నీరు ఇలా వేడవుతుంది కదా, వేడైనప్పుడు దీనిలో నుంచి కొద్ది పరిమాణంలో ఆక్సిజన్, కార్బన్ వాయువుల వల్ల వచ్చేటువంటి కార్బన్ డయాక్సైడ్ వాయువులు కరిగినటువంటి వాయువులని ఫీడ్ వాటర్ నుండి తొలగించడానికి, ఫీడ్ వాటర్ లోపల ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఆక్సిజన్ ఉంది, కార్బన్ డయాక్సైడ్ ఉంది. ఆ కరిగినటువంటి వాయువులని, ఆక్సిజన్ కావచ్చు, కార్బన్ డయాక్సైడ్ వాయువులను కావచ్చు, ఆ నీటి ఆవిరి నుంచి తొలగించేటువంటి ప్రక్రియ. అలా నీటి ఆవిరి నుంచి తొలగించేటువంటి ప్రక్రియని ఏమని పిలుస్తారు? ఉపయోగించేదాన్ని డీరేటర్ అంటారు. అంటే నీటిని 100 degrees Centigradeకి వేడి చేసిన తర్వాత దానిని ఉపయోగించుకొని స్టీమ్ ప్రొడక్షన్ చేసేటువంటి వ్యవస్థ ఒత్తిడితో కూడుకున్నది కాబట్టి దాన్ని
పెగ్గింగ్ స్టీమ్ అంటాం. పెగ్గింగ్ స్టీమ్ అని కూడా పిలుస్తారు. అంటే మనకి మెయిన్గా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వాయువులని మనకు ఫీడ్ వాటర్ నుంచి తొలగిస్తుంది. ఏంటది? డీరేటర్ అనే పరికరము తొలగిస్తుంది. ఓకే, ఇది పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. రీహీటర్ అంటే ఏంటి? మరలా హీట్ చేసేటువంటి ప్రక్రియ. ఎక్కడ రీహీటర్స్ లేవు. నెక్స్ట్ ఎకనామైజర్ అంటే ఏంటి? థర్మల్ పవర్ ప్లాంట్లో బాయిలర్ యొక్క దక్షతని పెంచడానికి, ఉపయోగపడ్డటువంటి పరికరాన్ని ఎకనామైజర్ అంటారు. ఇది పూర్తిగా థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క దక్షత 20% వరకు పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి డైరెక్ట్ బిట్ అడగబోతాడు కాబట్టి బాయిలర్కి యొక్క సామర్థ్యాన్ని పెంచేది ఎకనామైజర్. తర్వాత దీంట్లో సరైనటువంటి ఆన్సర్ ఏంటి? డీరేటర్ అనేది సరి అయినటువంటి ఆన్సర్. బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లో జనరేటర్గా ఇన్స్టలేషన్ చేయడానికి ఈ క్రింది వాటిలో ఏ యంత్రం అత్యంత అనుకూలంగా ఉంటుంది అని అడుగుతాడు. ఏ యంత్రం అత్యంత అనుకూలంగా ఉంటుంది? 1 ఉండు రోటర్ ఇండక్షన్ జనరేటర్, 2 సేలియన్ పోల్ సింక్రోనస్ జనరేటర్, 3 సిలిండ్రికల్ రోటర్ సింక్రోనస్ జనరేటర్, 4 స్క్వారల్ గేజ్ ఇండక్షన్ జనరేటర్. అంటే థర్మల్ పవర్ ప్లాంట్ లోపట 2 పోల్ల సిస్టంతో ఉన్నటువంటి జనరేటర్ని ఉపయోగిస్తారు. ఈ జనరేటర్ యొక్క ఆర్పిఎం 3000 ఆర్పిఎంతో ఉంటుంది. అప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో రావడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో భారతదేశంలో ఉపయోగించేటువంటి కరెంటు యొక్క పౌనపున్యం అనేది 50 హెర్ట్జ్లో ఉండాలి. కాబట్టి ఆ 50 హెర్ట్జ్ల పౌనపున్యాన్ని పొందాలి. కాబట్టి 2 పోల్ ఉన్నటువంటి ఆ యొక్క ఆల్టర్నేటర్ను ఉపయోగిస్తారు. దాని యొక్క స్పీడ్ 3000 ఆర్పిఎంతో ఉంటుంది. అలా ఉండేటువంటి ఆ జనరేటర్ని మనం ఎక్కడ వాడుతున్నాం? సిలిండరికల్ టైప్ లేదా నాన్ సేలియన్ పోల్ టైప్ రోటర్ని మనము థర్మల్ పవర్ ప్లాంట్లో ఉపయోగించడం జరుగుతుంది. గుర్తుంచుకోండి ఇది. నెక్స్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ నుండి సరికాని ప్రకటన గుర్తించండి అన్నాడు. ఏంటది సరికాని ప్రకటన? ఇటువంటి క్వశ్చన్స్ మనకు రేపు ఎగ్జామ్లో చదవడానికే టైం ఎక్కువ పడుతుంది. జాగ్రత్త మిత్రులారా, చూసే వాళ్ళందరికీ జాగ్రత్త. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ థర్మల్ పవర్ ప్లాంట్. ఎకనామైజర్ అనేది ఫ్లూ గ్యాస్ నుండి వేడిని తిరిగి పొందడం ద్వారా ఉష్ణ వినిమయకం వలె ఉపయోగించే యంత్ర పరికరం. ఇది కరెక్టే. ఎందుకు కరెక్టు? ఎకనామైజర్ అనేది ఫ్లూ గ్యాస్ నుండి వేడిని తిరిగి పొందడం ద్వారా ఉష్ణ వినిమయకం వలె ఉపయోగించేటువంటి యంత్ర పరికరం అనేది సరి అయినటువంటి సమాధానమే. An economizer is a mechanical device that is used as a heat exchanger by means of recovering the heat from the flue gas. ఇంతకుముందే చెప్పాం, బాయిలర్ దక్షతను పెంచేది ఎకనామైజర్. ఎకనామైజర్ యొక్క దక్షతని పెంచేది ఫ్లూ గ్యాస్. అవునా కదా? బాయిలర్ దక్షత పెంచాలంటే ఎకనామైజర్కి కొంత హీట్ కావాలి. ఆ హీట్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఫ్లూ గ్యాస్ నుంచి తీసుకుంటుంది. జాగ్రత్త, ఇది కరెక్ట్ ఆన్సర్. సరికాని దాన్ని గుర్తుపెట్టండి. బొగ్గు దహన ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఒక ఉత్పాదక స్టేషన్. ఏ జనరేటింగ్ స్టేషన్ దట్ కన్వర్ట్స్ ద హీట్ ఎనర్జీ ఆఫ్ కోల్ కంబషన్ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. బొగ్గు అనేది ఒక రసాయన శక్తి. ఆ రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియనే మనం థర్మల్ విద్యుత్గా పిలుస్తాం. ఆ థర్మల్ విద్యుత్ అంటే ఇది సరి అయినటువంటి ఆన్సరే.
నెక్స్ట్ సర్జు ట్యాంక్ థర్మల్ పవర్ ప్లాంట్లో ఒక భాగం. ఇట్ ఈస్ రాంగ్, ఇది సరికాదు. థర్మల్ పవర్ ప్లాంట్లో సర్జు ట్యాంక్ అనేది భాగము కాదు. థర్మల్ పవర్ ప్లాంట్లో భాగం కాకపోతే మరి ఎందులో భాగం సార్ అంటే జల విద్యుత్ కేంద్రాల లోపట సర్జు ట్యాంక్ ఒక భాగం. ఎక్కడ భాగము అంటే జల విద్యుత్ కేంద్రాలలో రిజర్వాయర్ ఉంటుంది కదా, ఈ రిజర్వాయర్ నుంచి నీరు టర్బైన్ ట్యాంక్కి వెళ్ళే క్రమంలో ఉపయోగించే పరికరాన్ని పెన్ స్టాక్ అంటారు. ఆ పెన్ స్టాక్ని ఓ గొట్టం వంటి నిర్మాణం. దానిలో ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి నీరు ఒక్కసారిగా ఈ టర్బైన్ ట్యాంక్ మీద పడ్డప్పుడు ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. అది గాలి వల్ల కలిగే ఒత్తిడి కాబట్టి దాన్ని వాటర్ హెమరింగ్ ఎఫెక్ట్ అంటారు. ఏమంటారు? వాటర్ హెమరింగ్ ప్రభావము అంటారు. ఈ వాటర్ హెమరింగ్ ప్రభావం చేత అదేం జరుగుతుంది, రిజర్వాయర్లో ఉన్నటువంటి ఆ నీరు ఒక్కసారిగా పెన్ స్టాక్లోకి వచ్చినప్పుడు ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడిని తీసేయాలంటే మనకు ఉపయోగపడేటువంటి భాగాన్ని సర్జు ట్యాంక్ అని పిలుస్తారు. పెన్ స్టాక్కు మధ్య లోపట ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి భాగం. గాలి వల్ల కలిగే వాటర్ యొక్క ఒత్తిడిని తీసివేయడానికి ఉపయోగపడే పరికరం సర్జు ట్యాంక్. ఇది తప్పు. ఏది థర్మల్ పవర్ ప్లాంట్లో ఉంటుందనేది తప్పు. జల విద్యుత్ కేంద్రంలో ఉంటుందంటే కరెక్టే. కాబట్టి సర్జు ట్యాంక్ యొక్క ప్రస్తావన ఎప్పుడు కాదు. ఇంకొక ఆప్షన్ మిగిలిపోయింది. బాయిలర్లో ఉత్పత్తి చేయబడిన నీటి ఆవిరి తడిగా ఉంటుంది. అవును కదా, నీటి ఆవిరి అంటేనే నీరు, నీరంటేనే తడిగా ఉంటుంది. మరి తడిగా ఉండకపోతే ఎలా ఉంటుంది? ఇది కూడా కరెక్టే. ఏంటి? ది స్టీమ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాయిలర్ ఈజ్ వెట్ అండ్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ సూపర్ హీటర్. థర్మల్ పవర్ ప్లాంట్లో ఎకనామైజర్ యొక్క విధి ఏమిటి? థర్మల్ పవర్ ప్లాంట్లో ఎకనామైజర్ యొక్క విధి ఏమిటి చెప్పాలి. ఎకనామైజర్ అంటే ఏంటి? థర్మల్ పవర్ ప్లాంట్లో బాయిలర్ యొక్క సామర్థ్యాన్ని పెంచే పరికరం. థర్మల్ పవర్ ప్లాంట్లో బాయిలర్ యొక్క సామర్థ్యాన్ని పెంచే పరికరం ఏంటి? ఎకనామైజర్. బాయిలర్ నుండి ఆవిరిని వేడి చేయడానికి ఉపయోగిస్తారు. ఫ్లూ గ్యాస్ను ఉపయోగించి నీటిని వేడి చేయడానికి ఉపయోగిస్తారు. గాలి ఇంధన మిశ్రమాన్ని వేడి చేయడానికి ఉపయోగిస్తారు. టర్బైన్ ట్యాంక్ అవుట్లెట్ నుండి తీసుకున్న వేడి నీటి ఆవిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లూ గ్యాస్ నుండి ఉపయోగించే నీటిని వేడి చేస్తుంది. ఫ్లూ గ్యాస్లో ఉండేటువంటి నీటిని వేడి చేయడానికి ఉపయోగించే పరికరం ఎకనామైజర్. ఎకనామైజర్, ఇది గుర్తుపెట్టుకోండి.